యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలను దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాము. మా ప్రేక్షకులను దీవించండి. నిర్గమాకాండపు వాక్య ధ్యానాలు మాకు దీవెనగా అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. 24 అవర్స్ ఛానల్కు సహకారులను ఇవ్వండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము 21వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 36 వచనాలు కలిగిన అధ్యాయం. దేవుడు మోషేకు ఇంకా అనేకమైన విషయాలు ధర్మశాస్త్రాన్ని గురించి చెబుతున్నవి వ్రాయబడ్డాయి. 10 ఆజ్ఞలతో పాటు అనేక ఇతర ఆజ్ఞలు, సెరిమోనియల్ లాస్ అంటారు. జీవన విధానం ఎట్లా ఉండాలి అనే అంశం మీద చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. మొదటి వచనం నుండి 6వ వచనము వరకు ఉన్న భాగంలో దేవుడైన యెహోవా దాసులు అనే అంశం గురించి మాట్లాడారు. దాసుడు అనే పదం మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో ఫైనాన్షియల్ సిస్టమ్ ఎట్లా ఉండేది అనేది తెలుసుకోకపోతే బైబిల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. చూడండి, బానిస వ్యాపారం అనే పదం ఎప్పుడైనా మీరు విన్నారా? బానిస వ్యాపారం, మనుషులను బానిసలుగా అమ్మటం, కొనటం అనేది ఉంది. ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క చెడ్డ సంస్కృతి అమలైంది. చరిత్ర మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం బానిసత్వాన్ని ప్రోత్సహించలేదనేది మొదట మనం గ్రహించాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఈరోజైతే బ్యాంకులు ఉన్నాయి, ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఇవేమీ లేవు. ఒక వ్యక్తి తను జీవించటానికి తను వ్యక్తిగతంగా ఇండస్ట్రియస్గా కష్టపడి సంపాదించుకుని దానిని మనీగా కన్వర్ట్ చేసుకుని దానితో జీవించాల్సిన పని ఉండేది. వివిధ రకాలైనటువంటి ట్రేడ్స్ ఇప్పుడైతే వినిమయంలో ఉన్నాయి, ఉపయోగంలో ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు. కాబట్టి జీవనం సాగించడానికి మనుషులు వారి వారి పనులు నెరవేర్చుకోవటానికి అవసరమైన విషయాల కొరకు వారు తమను తాము ఫైనాన్షియల్ కమిట్మెంట్స్కు అప్పగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడాను ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే దానికి సంబంధించినటువంటి హామీ, ఇల్లు, పొలము, నగదు డిపాజిట్ కానీ లేదంటే
ఇతర వ్యక్తుల యొక్క హామీ కానీ ఇవ్వాలి. ఒకవేళ ఆ వ్యక్తి చెల్లించలేకపోతే హామీగా ఉంచబడిన వాటి మీద వసూలు చేసుకుంటారు అప్పిచ్చిన వారు. ఆ విధంగా ఇవ్వబడటానికి పాత నిబంధన కాలంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు మనుషులు కష్టపడటం, అలాగే ఆ ఆర్థిక పరిస్థితులను చెల్లించలేకపోయినప్పుడు తమను తాము దాసులుగా చేసుకోవటం అనేది మనకు వివరంగా కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రక్రియలో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. అంతేగాని బైబిల్ గ్రంథం దాసులను దాసీలను గూర్చి దాసీలుగా ఏర్పరచుకోవటాన్ని ప్రోత్సహించినట్టుగా కూడా అర్థం చాలామంది అపార్థం చేసిన వారు ఉన్నారు. ఇక జాగ్రత్తగా వినండి, చదువుతాను. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసును కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. హెబ్రీయుడైన దాసుడు, చూడండి జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఒకడు దాసుడిగా వెళ్తే లైఫ్ టైం వాడు దాసుడిగా ఉండిపోతాడు. కానీ ఇక్కడ గాడ్స్ జస్టిస్, దేవుని యొక్క న్యాయం, ఒక వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకవేళ తనను తాను దాసునిగా చేసుకున్నా కూడా 6 సంవత్సరాలు మాత్రమే అతడు దాసుడిగా ఉంటాడు. 7th ఇయర్, శాబత్ ఇయర్, సబ్బాతు సంవత్సరం స్వతంత్రుడు అయిపోతాడు, ఇండివిజువల్ అయిపోతాడు. అంతేకాదు, ఎవడైనా తన స్వాస్థ్యపు పొలాన్ని తనంతట తాను తన ఆర్థిక పరిస్థితిని బట్టి పోగొట్టుకుంటే సునాద సంవత్సరాన్న, అంటే 50th ఇయర్, 7 into 7 శాబత్ ఇయర్స్ తరువాత వచ్చేటువంటి సంవత్సరం సునాద సంవత్సరం. అర్థమైందా? మళ్ళీ చెబుతాను. ప్రతి 7 సంవత్సరాలకి సబ్బాతు సంవత్సరం వస్తుంది. అలాంటివి 7 సబ్బాతు సంవత్సరాలు అంటే 7 into 7 49 సంవత్సరాలు. ఆ తర్వాత 50వ సంవత్సరాన ఆ స్వాస్థ్యం తిరిగి ఆ కుటుంబానికి అప్పచెప్పబడాలి. అంటే శాశ్వత విక్రయం కుదరదు, భూమిని శాశ్వత విక్రయంగా ఇచ్చేట కుదరదు. అంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఇవ్వబడిన స్వాస్థ్యం ఆ సంతానం అనుభవించేటట్టుగా తిరిగి వారికి అప్పగించబడుతుంది. అదే సునాద సంవత్సరం అంటారు. ఇక్కడ 6 సంవత్సరాలు మాత్రం ఒక వ్యక్తి దాసుడిగా ఉండేటట్టుగా డిజైన్ చేశాడు. ఎవ్రీ టైం బ్రతికినంత కాలం ఆ అప్పు యొక్క భారం అతని మీద ఉండిపోకుండానట్లుగా అతడు స్వాతంత్రాన్ని, సబ్బాతు సంవత్సరాన్ని అనుభవించేటట్లుగా 7th ఇయర్ను దేవుడు దాసుల కొరకు నియమించాడు. కాబట్టి శాశ్వత బంధీతత్వం, శాశ్వతంగా దాసుడిగా ఉండిపోవటం అనేది హెబ్రీయుడికి ఉండకూడదనేది దేవుడు ఇచ్చిన ఆ యొక్క లా, చట్టంలో, ధర్మశాస్త్రంలో ఇమర్చబడి ఉంది. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు పరిరక్షించబడటం ఇందులో మనం చూడగలుగుతున్నాం. 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. నిన్ను విడిచి స్వతంత్రుడు అగును, ఇండిపెండెంట్ అయిపోతాడు. ఏమీ చెల్లించాల్సిన పని లేదు. ఒక వ్యక్తిని దాసునిగా కొనుక్కున్నప్పుడు అంటే అతనిని ఒక పర్టికులర్ అమౌంట్ నిమిత్తం అతని పోషణ, అతని కుటుంబ పోషణ కొరకు కొంత డబ్బు చెల్లించి అతడిని తన యొద్ద కమతం అంటారు చూసారు, అట్లా పనికి పెట్టుకున్నట్లయితే 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరెంత ఇన్వెస్ట్ చేసిన ఆ వ్యక్తి మీద రిటర్న్స్ ఏమీ ఇవ్వకుండా, ఇంట్రెస్ట్ కానీ రిటర్న్ కానీ వెనక్కి ఇవ్వకోకుండా, తాను పొందినది కానీ వెనక్కి ఇవ్వకుండానే స్వతంత్రుడైపోతాడు అన్నాడు.
కాబట్టి వ్యక్తుల యొక్క స్వాతంత్రాన్ని పరిరక్షించడానికి దేవుడు ఈ ఉన్నతమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశాడు తప్ప హెబ్రీయులు దాసులుగా ఉండాలనే ఉద్దేశం కాదు. హెబ్రీయులు శాశ్వత దాసత్వంలో ఎవరి యొద్ద ఉండకూడదనేది ఆయన నియమంగా మనం చూస్తున్నాం. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు. ఒక వ్యక్తి హెబ్రీయుడు తనను తాను దాసునిగా ఒక యజమానునికి ఇచ్చుకుంటే ఒంటరిగా వచ్చాడనుకోండి, ఒంటరిగా వెళ్ళిపోవచ్చు. ఈ 6 ఏండ్లలో ఏదైనా వివాహం అయిందనుకోండి, పిల్లలు కలిగారనుకోండి, ఆ భార్య పిల్లలు యజమానుని సొత్తు అవుతారు. కనుక అతడు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళొచ్చు. కానీ వారిని ప్రేమించి తాను ఆ యొక్క యజమానుని యొద్దే పని చేయటానికి ఉండిపోతాను అని అనుకుంటే కనుక అతని కుడి చెవిని కదురుతో కుట్టాలి. అంటే చెవికి రంధ్రం చేస్తారు. అంటే ఒక పర్మనెంట్ ఎంప్లాయీ కింద ఆ యొక్క యజమాని కింద ఉండిపోతాడు. చూడండి, అబ్రహాము కాలంలో కూడా పెద్ద దాసుడు అని ఎలియాజుని గురించి చెప్పబడింది. అలాగే అనేక మంది దాసులను గురించి చెబుతూ వచ్చారు. ఇంకా మనం బైబిల్ న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో క్రీస్తు ప్రభు నివసించినప్పటి కాలంలో ఒక యజమానుని యొక్క దాసుడు, పెద్ద దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు. అతని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు సేవకులను పంపాడు అని రాశాడు. అంటే ఇంటిమసీ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్. యజమానుడు అన్ని పనులు మానుకొని ఆ పెద్ద సేవకుడు, పెద్ద దాసుని స్వస్థత కొరకు కూర్చున్నాడు. ఎంత మంచి ఇంటిమసీ! కనుక దీనిని పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారనుకోండి, ఒక వ్యాపారవేత్త, పారిశ్రామిక వ్యాపారవేత్త. తన క్రింద ఉన్నటువంటి కార్మికులకు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద. వాటిని అతడు అమలుపరుస్తూ ఉండగానే ఒక అనుబంధాన్ని ఆ కార్మికులతో ఏర్పరచుకుంటాడు యజమాని. వారిలో జీతం తీసుకుంటూ ఉన్నటువంటి కొద్ది మందిని తన కుటుంబ సభ్యుల స్థాయిలో ప్రేమిస్తాడు. కనుక ఇది ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్గా దీనిని అభివర్ణించటం అర్థం చేసుకోవాలి. ఎలియాజరు అబ్రహాము గారి ఇంట పెద్ద దాసుడిగా ఉన్నప్పుడు అబ్రహాం అన్న మాట దేవునితో, ఏమైతేనేమి నాకు సంతానం లేదు, నాకు కలిగిందంతా దమస్కు ఎలియాజర్దే అయిపోతుంది కదా అన్నాడు. అంటే దాసునిగా ఉన్నప్పటికీ కొన్ని స్పెషల్ రైట్స్ అసెట్ పరంగా కూడా అబ్రహాము అతడు పొందుతాడనేటువంటి విధానాన్ని వ్యక్తపరిచాడంటే ఆనాడు అమలులో ఉన్నటువంటి చట్టం లేదా ధర్మం దాసుల్ని నిర్లక్ష్యపరిచినదిగా లేదనేది మనకు అర్థం అవుతుంది. యజమానుడు దాసులను జీతం ఇవ్వక వేధించకూడదు. కూలివాని యొక్క కూలి యజమానుడు చెల్లించకపోతే అది మొరపెడుతుంది, యజమాని దేవుని ఎదుట లెక్క చెప్పేవాడు అవుతాడు అన్నాడు. కనుక ఇది ఒక పాజిటివ్ టర్మ్స్లో ఈ దాసుడు యజమానుడు అనే పదాన్ని మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ బానిసత్వపు పోకడలను ఒప్పుకుంది అనే అపార్థం వచ్చే అవకాశం ఉంది. అట్లా అవ్వద్దు. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఒంటిగా వస్తే ఒంటికి వెళ్ళొచ్చు, భార్య ఉండి వస్తే వారి భార్య వారితో కూడా వెళ్ళొచ్చు. ఒంటరిగా వస్తే ఒంటరిగా 7th ఇయర్ వెళ్ళిపోవచ్చు, 7వ సంవత్సరం. భార్యతో సహా వచ్చి పనివాడిగా జాయిన్ అయితే భార్యను తీసుకుని 7 సంవత్సరాలు అప్పుడు స్వతంత్రుడికి వెళ్ళిపోవచ్చు. యజమానుడు ఒకవేళ వాడికి భార్యనిస్తే ఆమె వాని వల్ల కుమారులు కానీ కుమార్తెలు కానీ కంటే ఆ భార్య ఆ పిల్లలు ఆమె యజమాని సొత్తు అవుతారు, కానీ వాడు ఒంటిగానే పోవాలి. చూడండి, తన యొద్ద ఉండే పీరియడ్ 6 సంవత్సరాల కోసం ఒక పురుషునికి భార్యనివ్వటం ఏమిటి? అది ఒక విధంగా చక్కటి మంచితనం.
ఒక యవనుడు ఒక 7 సంవత్సరాలు పనిచేయటానికి వచ్చాడు అనుకోండి, 6 సంవత్సరాలు దాసుడికి వచ్చాడు అనుకోండి. అతని బయలాజికల్ నీడ్స్ ఒక క్రమ పద్ధతిలో మీట్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా యజమానులు కల్పించారనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఒక భార్యనిస్తే ఆమె వల్ల సంతానం కలిగితే ఆ సంతానం యజమానుని సంతానం అవుతున్నారు. యజమానునికి సంబంధించినటువంటి దాసులుగా ఉంటారు. వారు సొత్తుగా ఉండిపోతారు. కాబట్టి ఆ విధంగా ఎవరైనా యజమానుని చేత భార్య ఇవ్వబడి ఆ పర్టికులర్ 6 years పీరియడ్లో బిడ్డలు కలిగి వారంటే ప్రేమ అనురాగాలు కలిగి నేను వీరిని విడిచి వెళ్ళలేను, మీతోనే ఉండిపోతాను నేను అని ఎవరైనా ఉంటే ఒక శాశ్వతమైనటువంటి పనివానిగా, అంటే ఇష్టపడి దాసుడుగా ఉండటానికి అంగీకరించి తన చిత్తానుకూలంగా తాను దాసుడిగా పర్మనెంట్గా ఉండటానికి ఇష్టపడితే అతని చెవిని కదురుతో కొట్టాలన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి తన యజమానుడు చెడ్డవాడైతే ఆ చెడ్డవాడైన యజమానుని విడిచి స్వతంత్రంగా బతకడానికి అవకాశం ఉంది. యజమానుడు మంచివాడైనప్పుడు ఆ భార్య బిడ్డలను ప్రేమించి అతడు ఆ మంచి యజమానుని కింద పనిచేయటానికి ఇష్టపడినట్లయితే ఆ యజమానునికి పర్మనెంట్ దాసుడిగా ఉండటానికి అక్కడ అవకాశం ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో భూమి కలిగినటువంటి యజమానులు, బిజినెస్ కలిగిన యజమానులు, రాజ్యం ఏలుతున్నటువంటి యజమానులు, న్యాయాధిపతులు ఉన్నటువంటి యజమానులు అనేకుల పోషణ భారం వారు తీసుకుని వారిని పోషిస్తూ వారికి పని కల్పిస్తూ ప్రజలు సౌఖ్యంగా ఉండేటట్టుగా ఆనాడు వారు కాలం గడుపుతుండేవారు. పరిస్థితులను బట్టి స్వార్థం, మానవుల్లో పాపం పెచ్చుమీరిన మీదట అవకతవకలు, సమాజంలో అసమానతలు చోటు చేసుకున్నాయి అనేది చరిత్రలో వాస్తవమైనప్పటికీ మనుషులు బ్రతుకుతున్న విధానం ఆ విధంగా ఉండేది. ఇప్పుడంటే ఒక మోడర్న్ సొసైటీ మనం చూస్తున్నాం. ఈ మోడర్న్ సొసైటీలో మనకు చక్కటి ఎంప్లాయ్మెంట్ సిస్టమ్, ప్రతి వ్యక్తి రాజ్యాంగ ప్రకారం తన హక్కులను కాపాడుకుంటూ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆనందంగా తన ఫైనాన్షియల్ వనరులను వినియోగించుకుని ఆనందంగా బ్రతకటానికి ఇప్పటి పరిస్థితుల్లో అనుకూలం ఉంది. ఆ దినాల్లో ఇటువంటి అడ్వాంటేజెస్ లేవు కాబట్టి మనుషులు బ్రతకటానికి తమ వంతు తాము ఆర్థిక విషయాలలో వారు యజమానులకు లోబడుతూ వచ్చేవారు. చదువుతాను చూడండి, 5వ వచనం. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల. ఇక్కడ నేను నా బైబిల్లో కొన్ని పదాలు అండర్లైన్ చేసుకున్నాను. పోనొల్లను, ప్రేమిస్తున్నాను, నిజంగా చెప్పిన అనే 3 మాటలు నేను అండర్లైన్ చేశాను. ఈ 3 ఆలోచించాలి. ప్రేమిస్తున్నాను, ఎవరిని ప్రేమిస్తున్నాడు? భార్య బిడ్డలనే కాదు, యజమానుని కూడా ప్రేమిస్తున్నాను. భార్యా బిడ్డలను ప్రేమిస్తున్నాను కనుక బలవంతంగా నేను చెడ్డ యజమానుడి దగ్గర, నచ్చని యజమానుడి దగ్గర పనిచేయాలన్న అటువంటి ఏమీ లేదు, అటువంటి ఆకాంక్ష అవసరం లేదు. యజమానుని ప్రేమిస్తున్నాను అని అతడు నిజంగా చెబితే అన్నాడు. అంటే నాట్ కన్విన్సింగ్ బై అదర్ ఆస్పెక్ట్స్, ఇతర ఏ అంశాలను బట్టి ప్రభావితం చేయబడకూడదు. అతడు హృదయపూర్వకంగా దేవుని ఎదుట యథార్థంగా నిజంగా చెప్పిన ఎడల, అంటే నాట్ బై ఫోర్సింగ్ అదర్స్, నాట్ బై ద ఫోర్స్ ఆఫ్ ద అదర్స్. ఇతరులు ఎవరో ప్రలోభ పెట్టినందున, బలవంతం పెట్టినందున కాదు, తనంతట తాను తన చిత్తం చొప్పున, తన ఇష్టం చొప్పున యజమానుని దగ్గర ఉండిపోతాను అని అంటాం అన్నమాట. తరువాత స్వతంత్రుడనై పోనొల్లను, నాకు ఇక్కడ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, ఐ డోంట్ నీడ్ టు గో అవుట్ సైడ్.
నేను బయటికి వెళ్ళిపోవాల్సిన పని లేదు, నాకు ఆ స్వాతంత్రం బయటికి వెళ్ళిన దానికంటే లోపల నేను స్వతంత్రుడుగానే ఆనందంగా ఉంటున్నాను అని అనుకుంటే గనక హీ కెన్ కంటిన్యూ. చూడండి, అతనికి స్వాతంత్రం దాసుడిగా ఉన్నప్పుడు పోవటం లేదు అనేది మనకు అర్థమవుతుంది. అతనికి ఇవ్వబడినటువంటి పరిధిలో అతని స్వాతంత్రం అతనికి అప్లై అవుతోంది, అతను ఆనందంగా ఉంటున్నాడు. ఒక ఎంప్లాయ్మెంట్ అతను ఎంజాయ్ చేస్తాడు, అతని కుటుంబంతో కలిసి ఆ పర్టిక్యులర్ ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తాడు. దానివల్ల అతని కుటుంబం, అతని భార్య బిడ్డలు సౌఖ్యంగా జీవిస్తూ ఉంటారు. నమ్మకంగా యజమానునికి లాభాన్ని తెచ్చేటువంటి దాసులుగా వారు జీవిస్తారు. తద్వారా యజమానుని యొక్క మన్ననకు పాత్రుడై ఆనందంగా ఉండగలుగుతాడు. కనుక ఏ పనివాడిని ఏ యజమానుడు పోగొట్టుకోడు. ఒకవేళ సామర్థ్యం గల పనివాడై ఉండి కూడా యథార్థత లేని వాడైతే ఏ యజమానుడు ఆ పనివాడిని కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. సామర్థ్యము యథార్థత రెండూ కలిసి ఉంటే అటువంటి పనివాడిని ఏ యజమానుడు పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డా అతని కొరకు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. కొంత మేరకు నష్టాన్నైనా భరించిన ఆ వ్యక్తిని పోగొట్టుకోవటానికి యజమానునికి ఇష్టం ఉండదు. అలాంటి రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం ఎస్టాబ్లిష్ అయినటువంటి వారే దీనిలోనికి వస్తారు. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావాలి. చూస్తున్నారా ఇక్కడ ఎంత న్యాయం, ఎంత ధర్మం అప్లై అవుతుందో. ఒక దాసుడు తనంతట తాను ఇష్టపడి తన భార్య బిడ్డలను యజమానుని ప్రేమించి నేను వెళ్ళనండి అని అంటే ఇండివిజువల్గా కొనసాగటం కాదు, జడ్జి దగ్గరికి తీసుకురావాలి. దేవుడు అంటే ఇక్కడ న్యాయాధిపతి, హ్యూమన్ జడ్జి అన్నమాట, మానవ న్యాయాధిపతులు. మోషే మామగారు మిద్యాను చెప్పారు కదా, 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు అని చెప్పారే. ఆ న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావాలి. ఆ న్యాయాధిపతి ఆ ధర్మాన్ని, న్యాయాన్ని పరిరక్షించేవాడుకుంటాడు సమాజంలో. కనుక ఇప్పుడంటే మనకు జ్యుడిషియల్ వ్యవస్థ వచ్చింది, లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి మనుషులు క్షేమంగా ఉండటం కొరకు కదా. ఆ దినాల్లో ఏముంది? కనుక ఆ దినాల్లో న్యాయాధిపతులకు న్యాయం, ధర్మశాస్త్రం చొప్పున కొన్ని న్యాయ విధులు చదివి ఒక ఇంటెగ్రిటీ కలిగి, యథార్థత కలిగి, సమాజంలో వేలెత్తి చూపించుకునేగా లేకుండా తీర్పులు తీరుస్తూ ఉండేవారు. ఆ న్యాయాధిపతి దగ్గరకు ఆ దాసుడిని తీసుకుని రావాలి, ఖచ్చితంగా యజమానుడు తీసుకురావాలి. ఆ యజమానుడు తన దాసుడిని న్యాయాధిపతి ముందు నిలవబెట్టినప్పుడు అక్కడ వారిద్దరికి అగ్రిమెంట్, శాశ్వతమైన అగ్రిమెంట్ ఉండేటట్టుగా ఆ న్యాయాధిపతి సమక్షంలో ఈ కదురుతో గుచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. జాగ్రత్తగా వింటున్నారా? యజమానుడు సెల్ఫిష్ మోటివ్స్తో ఉండకూడదు, దాసుడు భయపడే పరిస్థితులతో ఒప్పుకోకూడదు. ఒక న్యాయాధిపతి ఎదుట వారి మోటివ్స్ చెక్ చేయబడతాయి. నా మాటలు వింటున్నారా? వారి యాక్షన్స్ కాదు, వారి యొక్క అగ్రిమెంట్స్ కాదు, వారి మోటివ్స్ చెక్ చేయబడతాయి. మోటివ్స్, వారి ఉద్దేశాలు పరీక్షించబడతాయి. ఆ ఉద్దేశాలు ఖచ్చితమైనవి, దేవుని నియమానికి సరిపోయినవి అని న్యాయాధిపతి నమ్మినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే తలుపుల వద్దకైనా ద్వారబంధం వద్దకైనా ఈ తొడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చాలి. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడుగా ఉంటాడు. కనుక ఆ దినాల్లో ఫైనాన్షియల్ కండిషన్స్ని గూర్చి, ఎంప్లాయ్మెంట్ని గూర్చి ఈ విధమైనటువంటి విధానం వర్ణించబడింది. ఈ రాత్రి కాలం నేను 6 వచనాలను మీకు జ్ఞాపకం చేశాను. వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తూ ఉన్నాను. ఎపిసోడ్ సహకారులు 10 దినాలుగా లేరు. హెచ్సివి ఏసిటి ప్రోగ్రాం కంటిన్యూ చేయటానికి 70,000 రూపాయలు ఇంకా చెల్లించాలి.
కనుక ప్రార్థించండి, ఎపిసోడ్ సహకారం ముందుకు రండి. అలాగే ప్రతి మాసం 24 గంటలు ఏలూరులో ఒక చిన్న ఛానల్, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి పట్టణాలు ద్వారా 50% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ 24 hours ఇవాంజలికల్ ఛానల్ రన్ అవుతోంది. ఏసే పరిష్కారం కావున సహకారం ముందుకు రండి, ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నాడు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు స్తోత్రం. నేటి వాక్య ధ్యానం పాత నిబంధనలోని న్యాయ వ్యవస్థను, హక్కుల పరిరక్షణను, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ను మేము ధ్యానించాం. బైబిల్ని అర్థం చేసుకోవటానికి మాకు నేర్పించండి. మా ప్రేక్షకులను దీవించండి. ప్రభు మీరు మీ హస్తాన్ని చాచండి. మా అవిధేయతను క్షమించండి. యేసు దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.